తెలంగాణలో రాజధాని అంటే టక్కున గుర్తొచ్చేది జంట నగరాలు. తర్వాత కాలంలో ఐటీ భూమితో సైబరాబాద్ రూపంలో మూడో మహానగరం ఆవిష్కృతమైంది. ఈ మూడింటికి తోడుగా ముచ్చర్లలో నాలుగో ఫ్యూచర్ సిటీగా రూపొందనుంది. కృత్రిమ మేధా సాంకేతికతతో అద్భుతంగా ఉండనున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ తెలిపారు. హైటెక్స్ లో జరిగిన క్రేడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చే విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరిస్తోందని హామీ ఇచ్చారు. జీడీపీలో అధిక శాతం ఉన్న ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దానా కిషోర్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పరుగులు పెట్టించిందో ఏఐ కూడా ముచ్చర్లలో రాబోయే సిటీలో గణనీయమైన మార్పులు తీసుకొస్తోందని తెలిపారు. ఏఐ సిటీని 15,000 ఎకరాల్లో నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్న ఆయన, ఇది సైన్స్, స్పోర్ట్స్, హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ ఇలా 8 రకాల సిటీల సమాహారంగా ఉండబోతోందన్నారు. ప్రస్తుతం వివిధ కంపెనీల విద్యుత్ వినియోగం భారీగా ఉంటోందని, ఏఐ సిటీలో విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండేలా ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం దావోస్, లండన్, సింగపూర్ దేశాల్లో పర్యటించి హైదరాబాద్ అభివృద్ధికి అనువైన ప్రణాళికలను అన్వేషించిందని, యుఎస్ పర్యటన ద్వారా మరిన్ని చర్యలు చేపట్టనుందని తెలిపారు. One of the fastest growing cities in the country, 10 fastest growing cities in the world are in India. Dantlo manam okati. We grow at 8.47 year-on-year growth andi. ప్రతి సంవత్సరం కూడాను 8.47 year-on-year growth పోతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. నెక్స్ట్ హైయెస్ట్ ఇస్ ఐ థింక్ సూరత్ ఇస్ 9.1%. ఇట్స్ వెరీ స్మాల్ సిటీ. సో ఈ సిటీని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాలనుకున్నారంటే, ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఆర్టీసీ కోహినూరులో వారు ఆ రోజు చేసిన ప్రోగ్రాంలు చెప్తాను నేను. దట్ డే మార్నింగ్ హీ వాజ్ అన్ అసెంబ్లీ, క్యాబినెట్లో కూర్చున్నారు, మంత్రులందరూ కూడా చాలా వాటికి అప్రూవల్స్ ఇచ్చారు. దెన్ హీ వెంట్ టు దట్ ఏఐ సిటీకి వెళ్ళారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి చెప్పారు, హైదరాబాద్ వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది, సైబరాబాద్ వచ్చింది, నెక్స్ట్ వచ్చే సిటీ వచ్చేసి ముచ్చర్ల దగ్గర 15,000 ఎకరాల్లో కొత్త సిటీ రాబోతా ఉంది. ఈ సిటీని ప్రస్తుతానికి మేము ఏఐ సిటీ అంటున్నాం, బట్ దాన్ని నేమ్ చేయాల్సిన అవసరం ఉంది. తగు పేర్ల కోసం ప్రజలను కూడా సంప్రదించబోతున్నాము. ప్రజలకి ఒక క్రౌడ్ కాంపిటీషన్ పెట్టి తీసుకోవాలన్నది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. భూ సమీకరణ విధానానికి సంబంధించి ఉప్పల్ భగాయత్ ఒక చిన్న ప్రయోగమని, మున్ముందు చూడబోయే భారీ ప్రయోగం 30,000 ఎకరాలతో ఉంటుందని దానా కిషోర్ తెలిపారు. అందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వెంట 29 ప్రాంతాల్లో భూమిని ఇప్పటికే గుర్తించామని ఆయన వెల్లడించారు. హెచ్ఎండిఏ పరిధిలో 61 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని, వాటన్నిటినీ కలుపుతూ రేడియల్ రోడ్లు తీసుకురావాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఇంతకుముందు ఔటర్ పరిధిలో 35 రేడియల్ రోడ్లు ప్లాన్ చేయగా అందులో 20 పూర్తయ్యాయని, మరో 4 రోడ్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సో ఏ అనేది మనకి ఎట్లయితే ఇంటర్నెట్లో ఎట్లయితే 1970s, 80s వచ్చి ఎకానమీని మొత్తాన్ని బూస్ట్ చేసిందో, ఏఐ ఈజ్ గోయింగ్ టు బూస్ట్ లైక్ దాట్. వెన్ ఇంటర్నెట్ కేమ్, all the things you have shown, all are happening in internet now. You can't imagine the world without internet. When electricity was invented, హోన్ అన్నమాట బేసికల్ గాను. అది ఎంత తీసుకొచ్చిందో కంప్యూటర్లో తీసుకొచ్చాయి, ఇంటర్నెట్లో తీసుకొచ్చింది. ఏ ఎలా చేయబోతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు యాక్చువల్గాను. ఇట్ కెన్ హ్యాపెన్ వెరీ వెరీ క్విక్లీ. కోవిడ్ ఇక్కడ వచ్చినప్పుడు, కోవిడ్ 2008లో వచ్చినప్పుడు ఏఐ బేస్డ్ రీసెర్చ్ చాలా జరిగింది. అది జరిగింది కూడా తెలియదు ఎవరికి. డేటా కలెక్షన్ జరిగింది. వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు 51 అదనపు రోడ్లను ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న 27 రోడ్లను 100 అడుగుల నుంచి 200 అడుగుల మేర వెడల్పు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 60% హైదరాబాద్ నుంచే వస్తున్నందున రాజధానిని మరింత అభివృద్ధి చేసుకుని పెట్టుబడులు వచ్చే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. మెట్రో రైలుకు సంబంధించి 5 కారిడార్లలో 78 కిలోమీటర్ల మేర విస్తరణకు 5 ఏళ్లలో 24,000 కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. హయత్ నగర్ ఎయిర్పోర్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బెల్ ఇలా పలు ప్రాంతాలకు విస్తరిస్తుందని తెలిపారు.
గోదావరి నీళ్లతో మూసిని శుభ్రం చేసేందుకు 5,600 కోట్ల పనులకు టెండర్ నిర్వహిస్తున్నామని, 2 ఏళ్లలో పనులు పూర్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాలో భాగంగా ORR లోపల 542 చెరువులు, వందలాది పార్కులను బాగు చేయాలని, 1000 ఎకరాల భారీ పార్కును తేవాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. అలాగే HMDA పరిధి RRR వరకు విస్తరిస్తోందని, ప్రస్తుతం ఉన్న చదరపు కిలోమీటర్లకు మరో 2,000 కిలోమీటర్లు కలవబోతోందని దానకిషోర్ చెప్పారు. 3 రోజుల పాటు జరిగిన ప్రాపర్టీ షోలో 270 కోట్ల వ్యాపారం జరిగిందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 4.12 లక్షల చదరపు అడుగుల ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి సందర్శకులు ఆసక్తి కనబరిచారని చెప్పారు.